ఓకే, చూడమ్మా లాస్ట్లో మనం కేంద్రకాలు అనేటువంటి చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది. కేంద్రకం యొక్క కేంద్రకంలో ఏ కణాలు ఉంటాయి, ఐసోటోప్లు అంటే ఏంటి, ఐసోబార్లు అంటే ఏంటి, ఐసోమర్లు అంటే ఏంటి, ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే కేంద్రకం యొక్క వ్యాసార్థం, సాంద్రత ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ లేదా కేంద్రక రియాక్టర్. దీని యొక్క ముఖ్య సూత్రం ఏంటి అన్నట్లయితే నియంత్రిత శృంఖల చర్య. అర్థమైందమ్మా? శృంఖల చర్యను అదుపు చేయడం అనే దాని మీద ఆధారపడి న్యూక్లియర్ రియాక్టర్ అనేది పనిచేయడం జరుగుతుంది. అమ్మా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, కే వాల్యూ =1 అయినట్లయితే ఆ చర్య అదుపు చేయొచ్చు. కే >1 అయితే అదుపు చేయడం, కే <0 అయితే చర్య జరగడం వల్ల శృంఖల చర్యను అదుపు చేయడం అనే దాని మీద ఆధారపడి న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేటువంటి శక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం, అంటే కరెంట్, విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఇలాంటి వాటికి ఉపయోగిస్తారన్నమాట. అర్థమైందమ్మా? ఓకే, న్యూక్లియర్ రియాక్టర్లో పనిచేసేటువంటి ముఖ్యమైన భాగాలు ఏంటి అన్నట్లయితే ఫస్ట్ ఇంధనం, రెండోది మితకారి, 3 నియంత్రణ కడ్డీలు, 4 శీతలకారిణి, 5 రక్షక కవచం. ఇలా ముఖ్యంగా 5 భాగాలను ఉండడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఇంధనం. ఇంధనంగా యురేనియం ఐసోటోప్లను వాడతారు. అర్థమైంది? అంటే యురేనియం 235, యురేనియం 238 లేదా ప్లూటోనియం. యురేనియం కానీ ప్లూటోనియం కానీ ఐసోటోపుల్ని న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా వాడతారు. ఈ ఇంధనాన్ని ఒక అల్యూమినియం గొట్టంలో తీసుకోవాలి. ఒక చిన్న అల్యూమినియం సిలిండర్ తీసుకుని దాన్ని ఇంధనంతో నింపాలన్నమాట. అర్థమైందా? ఓకే, తర్వాత మితకారి. మితకారి అంటే న్యూట్రాన్ యొక్క వేగాన్ని తగ్గించేదాన్ని మితకారిగా చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ భారజలాన్ని మితకారిగా వాడడం జరుగుతుంది. అర్థమైందా? స్పీడ్గా వెళ్ళేటువంటి న్యూట్రాన్లు మనకి కేంద్రక చర్యలను కొనసాగించడానికి పనికిరావు. ఏమా ఉష్ణీయ న్యూట్రాన్లు అంటాం, థర్మల్ న్యూట్రాన్స్ అంటాం. అంటే నెమ్మదిగా వెళ్ళే న్యూట్రాన్లు మాత్రమే చర్యను కొనసాగించుకో. ఉష్ణీయ న్యూట్రాన్లు అంటారు. అదేనమ్మా, థర్మల్ న్యూట్రాన్స్ అంటే స్లోగా వెళ్ళే న్యూట్రాన్ని ఉష్ణీయ న్యూట్రాన్లు అంటారు. అవి మాత్రమే కేంద్రక చర్యలను కొనసాగించగలవు. కాబట్టి వేగంగా వెళ్ళే న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడానికి మా మితకారిని వాడుతున్నాం. అర్థమైంది? ఇక్కడ మితకారిగా భారజలం లేదా గ్రాఫైట్ను వాడతారు. అర్థమైందమ్మా? ఇంధనంగా యురేనియం, ప్లూటోనియం ఐసోటోప్లను వాడతారు. మితకారిగా భారజలం లేదా గ్రాఫైట్. ఇవి చేసే పని ఏంటి? మితకారి చేసే పని ఏంటి? వేగంగా వెళ్ళేటువంటి న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడం. తర్వాత నియంత్రణ కడ్డీలు. నియంత్రణ కడ్డీలు అనేది న్యూక్లియర్ రియాక్టర్లో స్విచ్గా పనిచేస్తాయి. ఎందుకంటే కేంద్రక చర్య జరగాలి అంటే న్యూట్రాన్లు కావాలి. న్యూట్రాన్లు ఎక్కువగా ఉన్నట్లయితే కేంద్రక చర్య కూడా వేగంగా జరుగుతుంది. ఆ న్యూట్రాన్ని గ్రహించుకోవడం ద్వారా చర్య యొక్క వేగాన్ని మనం అదుపు చేయొచ్చు. నియంత్రణ కడ్డీలు చేసే పని ఏంటంటే న్యూట్రాన్ని అబ్జర్వ్ చేసుకోవడం, గ్రహించుకోవడం, సోహనం చేసుకోవడం. ఈ న్యూట్రాన్ని ఎప్పుడైతే గ్రహించుకుందో కేంద్రక చర్య యొక్క వేగం తగ్గిపోతుంది కదా. అందువల్ల న్యూట్రాన్ని గ్రహించడానికి నియంత్రణ కడ్డీని వాడతారు. బోరాన్, కాడ్మియం, రాడ్లు నియంత్రణ కడ్డీలుగా వాడతారు. అర్థమైందమ్మా? ఈ నియంత్రణ కడ్డీని డైరెక్ట్గా ఇంధనంలో పెట్టామనుకోండి, అందులో ఉన్నటువంటి న్యూట్రాన్లు ఇది సోహించుకుంటున్నమాట, గ్రహించుకుంటుందా? అర్థమైందా? దానివల్ల చర్య యొక్క వేగం తగ్గుతుంది. తర్వాత శీతలకారిణి. శీతలకారిణి అంటే ఒక గొట్టం ద్వారా నీటిని లోపలికి పంపడం ద్వారా, కేంద్రక రియాక్టర్ లోపలికి పంపడం ద్వారా అక్కడ ఉన్న వేడిని గ్రహించుకుంటుంది. అర్థమైందమ్మా? చల్లగా ఉన్న నీరు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వేడిని గ్రహించుకుని అది వేడి నీరుగా బయటికి రావడం జరుగుతుంది. అంటే కేంద్రక రియాక్టర్లో ఉన్నటువంటి ఉష్ణాన్ని, వేడిని తగ్గించడానికి ఈ శీతలకారిణి అనేది ఉపయోగపడుతుంది. ఇంకా రక్షక కవచం చేసే పని ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ 10 మీటర్ల మందం ఉన్నటువంటి ఒక గోడ కడతారు. ఏంటంటే కాంక్రీటు, లెడ్, సీసం. కాంక్రీటు, సీసం అలాగే సిమెంట్ ఇవన్నీ యూజ్ చేసి న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ ఒక 10 మీటర్ల మందం ఉన్న గోడ కడతారు. ఈ గోడ ఎందుకు అన్నట్లయితే న్యూక్లియర్ రియాక్టర్ లోపల నుంచి బయటకు వచ్చేటువంటి ఆల్ఫా, బీటా, గామా కిరణాలు అక్కడ పనిచేసే వ్యక్తుల మీద నేరుగా వచ్చి పడినట్లయితే కొన్ని రకాల వ్యాధులు వచ్చి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రక్షక కవచాన్ని యూజ్ చేసే పని ఏంటంటే ఆల్ఫా, బీటా, గామా కిరణాలు బయటికి రాకుండా ఆపుతుంది అన్నమాట. అంటే వికిరణాలని బయటికి రాకుండా ఆపుతుంది. అమ్మా ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే ఇది కోర్ అంటే మధ్య భాగం. చూడండి,
ఇది న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కోర్ అంటే మధ్య భాగం. ఈ మధ్య భాగంలోకి నియంత్రణ కడ్డీని పెట్టాలి. ఇవి నియంత్రణ కడ్డీలు. ఈ కోర్ లోపల ఏమంటాయి? అల్యూమినియం సిలిండర్లో నింపినటువంటి ఇంధనమును ఆ ఇంధనం మధ్యలో మితకారి ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దీని లోపలికి ఏం చేయాలి? శీతలీకరణ ద్వారా ఇది శీతలకారిణి. ఈ శీతలకారిణి ద్వారా ఈ లోపలికి నీరు వెళ్ళి ఆ నీరు అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాటర్ ఉన్నటువంటి ఒక కంటైనర్ ఉంటుంది. ఇక్కడ ఈ స్పైరల్ ట్యూబ్ ద్వారా ఇది ఆవిరి జనకం అన్నమాట. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఈ శీతలకారిణి నుంచి వేడిగా ఉన్న నీరు ఈ లోపలికి వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీరు వేడికి ఆవిరి బయటకు వస్తుంది. అర్థమైందా? ఓకే, చూడండి ఇక్కడ పనిచేసే విధానం చూడండి. ముందుగా యురేనియం లేదా ప్లూటోనియం ఐసోటోపులను అల్యూమినియం గొట్టంలో నింపి ఈ మధ్య భాగంలో పెట్టాలి. ఆ ఇంధన కడ్డీల మధ్య భాగంలో ఏం చేయాలి? మితకారిని పెట్టాలి. ఇప్పుడు న్యూట్రాన్లు అనేవి ఎప్పుడైతే వెలువడుతున్నాయో ఆ న్యూట్రాన్లు అనేవి యొక్క వేగాన్ని మితకారి తగ్గిస్తుంది. అలాగే నియంత్రణ కడ్డీలను కూడా మనం లోపల చెప్పించి అవసరమైతే చర్య యొక్క వేగాన్ని మనం అదుపు చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఈ లోపల అధిక ఉష్ణం వెలువడుతుంది కదా కేంద్రక చర్యల వల్ల. శీతలకారిని లోపల పంపించినట్లయితే అక్కడ ఉన్న ఉష్ణాన్ని ఇది గ్రహించుకుని వేడి నీరుగా మారి ఈ గొట్టంలోకి వస్తుంది. ఈ గొట్టంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటిని మరిగించి నీటిని ఏం చేస్తుంది? నీరావిరిగా మరిస్తుంది. ఈ నీటి ఆవిరి ఏం చేస్తుంది? టర్బైన్ తిప్పుతుంది. ఆ టర్బైన్ తిరగడం వల్ల దానివల్ల ఏమవుతుంది? విద్యుత్ శక్తి వస్తుంది. అంటే ఈ కేంద్రక రియాక్టర్లో న్యూక్లియర్ మనం ఎందుకు వాడుతున్నాం? కేంద్ర శక్తిని ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి అన్నమాట. అర్థమైందమ్మా? మెయిన్గా న్యూక్లియర్ రియాక్టర్ ఉపయోగం ఎందుకంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి. ఇది కేంద్రక రియాక్టర్ పనిచేసే విధానం. ఏమా? ఓకే, తర్వాత వచ్చి స్టెల్లర్ ఎనర్జీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి స్టెల్లర్ ఎనర్జీ. అంటే నక్షత్రాల్లో కానీ సూర్యుల్లో కానీ శక్తి ఎలా వెలువడుతుందో చెప్పేదాన్ని స్టెల్లర్ ఎనర్జీగా మనం చెప్పడం జరుగుతుంది. నక్షత్రాల్లో శక్తి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే స్టెల్లర్ ఎనర్జీ. నక్షత్రాల్లో శక్తి రావడానికి రెండు రకాల ప్రాసెస్లు అనేవి ఉన్నాయి. ఏంటన్నట్లయితే కార్బన్ నైట్రోజన్ చక్రం ఒకటి, కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటాం. కార్బన్ నైట్రోజన్ చక్రం ఒకటి, ఇంకోటి ఏంటంటే ప్రోటాన్ చక్రం. ఇందులో ముందుగా కార్బన్ నైట్రోజన్ చక్రం గురించి చూద్దాం. ఏమో కార్బన్ నైట్రోజన్ చక్రమే అత్యధిక ఉష్ణోగ్రత ఉండేటువంటి నక్షత్రాల్లో మాత్రమే జరుగుతుంది. అమ్మా ఈ కార్బన్ నైట్రోజన్ చక్రంలో ఏం చేస్తున్నామంటే కార్బన్ ఐసోటోప్ తీసుకుని అంటే 6C12 తీసుకుని దానికి ఒక ప్రోటాన్ కలపండి. అంటే 1H1 కలపండి. ప్రోటాన్ 1H1 కలిపితే 6C12 1H1 కలిసి ఏమవుతుందమ్మా? 7N13గా మారుతుంది. అంటే ఇక్కడ కేంద్రక సమ్మేళనం జరుగుతుంది. దాంతోపాటు గామారేస్ కూడా వెలువడతాయి. అదేవిధంగా 6C12 1H1తో కలిసి 7N13గా మారి గామాగా వెలువడుతుంది. ఇక్కడ చూడండి 6 1 7 7 అంటే నైట్రోజన్ కదా. అదే 7N13 అనేది 6C13గా విడిపోయి +1E0 అంటే ప్రాజిట్రాన్. ప్రాజిట్రాన్ అంటే ఎలక్ట్రాన్కి విరుద్ధ కణమనం. అదేవిధంగా ఒక ప్రాజిట్రాన్ విడుదల చేస్తుంది. దాంతోపాటు ఒక న్యూట్రినో అంటే న్యూట్రినో అంటారు. న్యూట్రిన్ అంటే చూడండి అత్యంత స్వల్పమైన ద్రవ్యరాశి, అంటే ఇంచుమించుగా 0 అనమాట. అంత తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి కణాన్ని న్యూట్రినో అంటారు. అదేవిధంగా దీనికి ఆవేశం అనేది ఉండదు, ఓన్లీ స్పిన్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ 6C13కి ఇంకో 1H1 కలపండి. ఈ 6C13 ఇంకో 1H1 కలిపినట్లయితే ఏమవుతుంది? అది 7N14గా మారి గామా రేస్ని విడుదల చేస్తుంది. అర్థమైందా? ఈ 6C13 ఇంకో ప్రోటాన్ కలిపితే ఏమైందమ్మా? 6 1 7 అంటే 7N14గా మారి గామా రేస్ని విడుదల చేస్తుంది. ఈ 7N14కి ఇంకో 1H1 కలపండి. ఈ 7N14 ఇంకో 1H1 కలిపితే 7 1 అంటే 8O15 అమ్మా. ఈ పైన 14 1 అంటే 15 కదా. 8O15గా మారి గామా రేస్ని రిలీజ్ చేస్తుంది. అలాగే 8O15 అనేది 7N15గా మారి ప్రాజిట్రాన్స్ని న్యూట్రినోని విడుదల చేస్తుంది. అర్థమైందా? 8O15 అనేది 7N15గా మారి ఒక ప్రాజిట్రాన్ని న్యూట్రినోని రిలీజ్ చేస్తుంది. మళ్ళీ 7N15 ఇంకో 1H1 కలిపితే 7 1 అంటే అమ్మా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 6C12
2He4 రాసుకోవచ్చు. అర్థమైందా? చూడండి, మనం 60 నుంచి బయలుదేరి మళ్ళీ ఏమైంది 60 దగ్గరికే వచ్చాం. అర్థమైందా? మరి ఎక్కడ బయలుదేరిపో తిరిగి అక్కడికి వచ్చాం కాబట్టి నేను కార్బన్ నైట్రోజన్ సైకిల్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైంది? ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, ఒక కార్బన్ ఐసోటోప్ తీసుకున్నాక ఒక ప్రోటాన్కి చెప్తే ఏమైందమ్మా 7N13గా మారి గామా రేస్ని విడుదల చేసింది. ఇప్పుడు ఈ 7N13 ఏం చేసాం, 7N13 ఎలా విడిపోయిందమ్మా మళ్ళీ 6013గా ప్రాజెక్ట్రాన్గా విడిపోయింది. దాంతోపాటు న్యూట్రాన్ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత 6013 ఇంకో 1H1 కలిపితే 7N14గా మారి గామా రేస్ని విడుదల చేస్తుంది. ఆ 7N14 ఇంకో 1H1 కలిపితే ఏమైందమ్మా 8O15గా మారి గామా రేస్ని విడుదల చేసింది. ఈ 8O15 తర్వాత ఏమైంది 7N15గా మారి ఒక ప్రాజెక్ట్రాన్ని న్యూట్రాన్ని విడుదల చేసింది. ఆ 7N15 ఇంకో 1H1 కలిపితే 60 + 2He4 అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినట్లయితే ఏమా అది 60 ఎగ్జామ్లో మీరు ఇలా క్యాన్సిల్ చేయకూడదు అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా అంతే. ఇలా క్యాన్సిల్ చేస్తే ఇటువైపు ఏమైందమ్మా 4 ప్రోటాన్లు మిగిలినాయి. ఇటువైపు 4 ప్రోటాన్లు మిగిలినాయి అంటే 4 1H1 లెఫ్ట్ సైడ్ 4 1H1. అలాగే ఇటువైపు ఏమైంది 2He4 అంటే ఒక ఆల్ఫా పార్టికల్ వచ్చింది, ఒక ఆల్ఫా పార్టికల్ వచ్చింది. అలాగే గామా రేస్ ఎన్ని వచ్చినాయి 3 వచ్చినాయి. అలాగే ఒక ప్రాజెక్ట్రాన్ వచ్చింది, ప్రాజెక్ట్రాన్ వచ్చింది. అలాగే 3 గామా రేస్ వచ్చినాయి. అలాగే 2 న్యూట్రినోలు వచ్చినాయి. ఇలా 4 ప్రోటాన్లు కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ని ఒక ప్రాజెక్ట్రాన్ని 3 గామా రేస్ న్యూట్రాన్ని విడుదల చేస్తున్న దీన్నే కార్బన్ నైట్రోజన్ చక్రంగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వచ్చి ప్రోటాన్ చక్రం. ఇది బలమైనటువంటి నక్షత్రాల్లో జరుగుతుంది. తర్వాత వచ్చి ప్రోటాన్ చక్రం. ఓకే, తర్వాత చూడమ్మా నెక్స్ట్ వచ్చి ప్రోటాన్ చక్రం. అంటే ఇక్కడ చూడండి 2 ప్రోటాన్లు కలిసి 1H2 అంటే డ్యూటీరియం ఫామ్ చేస్తుంది. డ్యూటీరియం ఫామ్ చేసి దాంతోపాటు ఒక ప్రాజెక్ట్రాన్ని యాంటీ న్యూట్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అంటే 1H1 + 1H1 గివ్స్ రైజ్ టు 1H2 + 1H0 సరిపోయిందా? కలిపితే కింద అటామిక్ నెంబర్ చూడండి, పరమాణు సంఖ్య 2 ఏమో ద్రవ్యరాశి సంఖ్య 2 సరిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 1H2కి ఇంకో ప్రోటాన్ కలపండి, కలిపితే ఏమవుతుంది అది 2He3 + గామా రేస్గా బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ 2 టైమ్స్ జరుగుతుంది. అంటే మన బుక్లో రాయడం ఒకసారి రాస్తారు కానీ యాక్చువల్గా ఈ ప్రాసెస్ 2 టైమ్స్ జరుగుతుంది కదా. ఇంకొకసారి రాద్దాం. 1H1 + 1H1 is given rise to 1H2 + 1E0 + neutrino. 1H2 + 1H1 is given rise to 2He3 + గామా. ఏమా ఇప్పుడు ఎక్కడ ఫామ్ అయిన 2He3 ఎక్కడ ఫామ్ అయిన 2He3 కలిసి 2He4ని 2 ప్రోటాన్స్ని రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు కొంత ఎనర్జీ వస్తుంది. ఏమా ఇక్కడ ఫామ్ అయిన 2He3 ఇక్కడ ఫామ్ అయిన 2He3 కలిపి ఏమవుతుందో ఒక ఆల్ఫా పార్టికల్ని 2 ప్రోటాన్స్ కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు ఒకసారి దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 2 ప్రోటాన్లు ఉన్నాయి, ఈ 2 ప్రోటాన్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 1H2 1H1 ఇక్కడ 1H2 ఇక్కడ 1H2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది 1 2 3 4 ప్రోటాన్లు మిగిలినాయి. అంటే దాని అర్థం ఇక 4 ప్రోటాన్లు మిగిలినాయి. ఇక 4 ప్రోటాన్లు మిగిలి ఏమైంది ఒక 2He4 వచ్చింది. అలాగే 2 గామా రేస్ వచ్చినాయి. అలాగే 2 ప్రాజెక్ట్రాన్లు వచ్చినాయి, 2 న్యూట్రినోలు వచ్చినాయి. ఏమా అలాగే కొంత ఎనర్జీ వచ్చింది. అదేంటి అంటే 4 ప్రోటాన్లు కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ని గామా రేస్ని యాంటీ న్యూట్రినోల్ని కొంత ఎనర్జీని రిలీజ్ చేసినాయి అనమాట. అదేందమ్మా దీన్నే మనం ప్రోటాన్ సైకిల్గా మనం చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి, ఇక్కడ 4 ప్రోటాన్లు కలిసి ఒక 2He4ని ఫామ్ చేసింది. అలాగే 2 ప్రాజెక్ట్రాన్ని, అలాగే 2 గామా రేస్ని, 2 యాంటీ న్యూట్రినోలు అంటే విరుద్ధ కణాలు అనమాట న్యూట్రినోలు. అలాగే కొంత ఎనర్జీని విడుదల చేస్తుంది. ఏమో ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఇది అనమాట. అర్థమైందా? ఇక్కడ కార్బన్ నైట్రోజన్ సైకిల్లో చూడండి కార్బన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు మరి కార్బన్ నైట్రోజన్ సైకిల్ని పెట్టిన తర్వాత కార్బన్ ఎందుకు క్యాన్సిల్ చేసామన్నట్లయితే ఆ కార్బన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అనమాట. అదేనమ్మా అంటే అది చర్య వేగంగా జరగడానికి పనిచేస్తుంది. కార్బన్ నైట్రోజన్ సైకిల్లో కార్బన్ అనేది ఉత్ప్రేరకం.
చర్య యొక్క వేగం పెంచడానికి ఉపయోగపడుతుంది అంతే. అక్కడ కార్బన్ నైట్రోజన్ సైకిల్ అయినా సరే, ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్ అయినా సరే జరిగేటువంటి ప్రక్రియ ఒకటే. 4 ప్రోటాన్లు కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ ఫామ్ చేయడం. అదేవిధంగా అక్కడైతే కార్బన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఓకే. ఈ చాప్టర్లో మనకి ద్రవ్యరాశి లోపం, బంధన శక్తి, అలాగే రేడియోధార్మిక విఘటన ఇలా కొన్ని కాన్సెప్ట్లని వాటిని డిలీట్ చేయడం జరిగింది. అర్థమైందా?